ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఝాన్సీ ప్రజలారా, ఝాన్సీ మహారాణి మణికర్ణిక గారికి నామకరణం పూర్తయిపోయిందని ఎంతో ఆనందంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గంగాధర్రావు మహారాజు గారికి. ప్రియమైన ప్రజలారా, మా రాజవంశపు ఆచారం ప్రకారం మహారాణి మణికర్ణిక పేరును మేము లక్ష్మీబాయి అని నిర్ణయించాం. లక్ష్మీబాయి మహారాణికి జై! లక్ష్మీబాయి మహారాణికి. నా కలలన్నీ మంట కలిసిపోయాయి. మరీ అంత నిరాశ పడిపోకమ్మా. ఇదంతా కేవలం తాత్కాలికం మాత్రమే. ఆ గంగాధర్రావుని ఎన్నో రోజులు ఆ సింహాసనంపై కూర్చొనివ్వను. లక్ష్మీబాయి మహారాణికి. లక్ష్మీబాయి మహారాణికి. లక్ష్మీబాయి మహారాణికి. లక్ష్మీబాయి మహారాణికి. బాబాయ్, ఈరోజు ఝాన్సీ వాసుల్లో కనిపించిన ఆ ఆనందం, ఉత్సాహం అది చూస్తూ నేను మైమరిచిపోయాను. ఏం చెప్పను బాబాయ్. కొట్టు తాతయ్య నన్ను. బాబాయ్, తాతయ్య నన్ను కొట్టమంటున్నాను. బాబాయ్ మీకేమన్నా? తాతయ్య నన్ను కొట్టు. ఏమిటి? నన్ను కొట్టు తాతయ్య. తాతయ్య నీకే చెప్తున్నది, కొట్టు. లేదు బాబాయ్. కొట్టు తాతయ్య, కొట్టు. లేదు. కొట్టు తాతయ్య, కొట్టు. లేదు బాబాయ్, లేదు. కొట్టు తాతయ్య, లేదా నీ శిష్యురాలు మను మీద. ఎందుకు బాబాయ్, ఎందుకు మీరు అలా మను మీద ఒట్టు వేశారు? నాకు మను అంటే ఎంత? బాబాయ్, మీరు అసలు స్పృహలోనే ఉన్నారా? మీరెలా అనడంలో అర్థం లేదు. అనుబంధ ఒప్పందంపై సంతకాలు పూర్తవడంతో అతనికి పరిపూర్ణ అధికారాలు ప్రాప్తించాయి. నో, మీరు సరిగా అర్థం చేసుకోలేడు. ఆ ఒప్పందంపై సంతకాలు కావడంతో గంగాధరరావు అనేక సమస్యలు ఎదుర్కోబోతున్నాడు. ప్రధానంగా కంపెనీ కప్పంగా అడిగిన మొత్తం చాలా ఎక్కువ. అవి చెల్లించడం సాధ్యమయ్యే పని కాదు. తను ఎప్పుడూ ఆటపాటల్లో మునిగి తేలుతూ ఉంటాడు. మాకు అడ్డు చెప్పడు. మేము సృష్టించబోయే ఇబ్బందుల్ని అతను ఎంత మాత్రం తట్టుకోలేడు. దాంతో మీరే ఈ ఝాన్సీకి మహారాణి అవుతారు. బాబాయ్, మన మను తల్లి మణికర్ణిక నుంచి లక్ష్మీబాయిగా మారగలిగినప్పుడు ఏ ఇబ్బందులైనా అధిగమించగలదు. తనని ఏ శక్తి ఆపలేదు బాబాయ్. ఇప్పుడు ఇలా గంగాధర్రావు వివాహం అయిపోయిందంటే మరో 4 ఏళ్లలో తనకు ఒక వారసుడు కూడా పుట్టుకొస్తాడు. 4 ఏళ్లంటే తక్కువ ఎవడి కాడు. నమ్మండి నన్ను. కేవలం మరో 6 నెలల్లోనే ఆ గంగాధర్రావు ఈ ఝాన్సీని పాలించగల సమర్థుడు కాడని రుజువు చేస్తాను. దాంతో అధికార పగ్గాలు మీ చేతికి అందుతాయి. మీరే మహారాణి. తమ వంటి దేశద్రోహులు, దురాశాపరులు ఉన్నందువల్లనే మా ఆంగ్లేయులు ఈ దేశాన్ని దోచుకోగలుగుతున్నారు. ప్రధానమంత్రి గారు, అనుబంధ ఒప్పందంలో మనం పేర్కొన్న మొత్తాన్ని 3 మాసాల తరువాత మనం చెల్లిస్తామని స్టీఫెన్ గారికి వర్తమానం పంపండి. 3 నెలలు కాదు గంగాధర్, 3 రోజుల్లో చెల్లించమంటాడు. నేనతనికి 10 లక్షలు ఇస్తాను. అంత మొత్తం చేతికొచ్చాక ఆ అనుబంధం ఒప్పందం మార్చి రాయడం పెద్ద పనేం కాదు. అతను ఎంత మాత్రం తట్టుకోలేడు. దాంతో మీరే ఈ ఝాన్సీకి మహారాణి అవుతారు. జయము జయము మహారాజా. మహారాణి గారు తమని కలుసుకోదలిచామని తమరికి వర్తమానం తెలియజేయమన్నారు. మహారాజా, పాలనా వ్యవహారాలు అలా సాగుతూనే ఉంటాయి. కానీ ప్రస్తుతం మహారాణి గారు తమరి కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పుడిక రాజాబాబుకి నన్ను కలుసుకునే తీరికెక్కడుంటుంది? పాలనా వ్యవహారాలే కాకుండా కొత్త కోడలు కూడా వచ్చిందిగా.